ఒక్క నిమిషం ఆగు కదా, మాట్లాడుతున్నావు కదా అన్నా. మీరు తోచిన వాళ్ళ హీరో కదా మీరు. అవును, కాసేపు ఆగండి, పక్కకి వెళ్ళండి. అన్నా ఎందుకన్నా తోస్తారు? అరే, నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఎలక్షన్ జరుగుతుంది ఛానల్లో కదా. ఒక మీరు రిపోర్ట్ అలా ఏమీ లేకుండా అలా వచ్చేస్తే ఎలా? మాకంటూ కొన్ని ఉంటాయి కదా. కాదన్నా, ఈ పర్సన్ ఎలా తోస్తాడా? ఈ పర్సన్ ఎలా తోస్తాడా? మామూలుగా మాట్లాడు. తోచిన వాళ్ళ హీరో కదన్నా. అవునవును, మీరు వాళ్ళ తమ్ముడే కదా. అవును. అదే నేను చిన్న రిక్వెస్ట్ అన్నా. అది మీరు అర్థం చేసుకోవాలన్నా. అవునన్నా, కామన్ సెన్స్ ప్రోగ్రామ్ మీకు జరుగుతుంది, అస్సలు మీరు అలా వచ్చేస్తే ఎలా? కాదన్నా, ఇంకా డిస్టర్బ్ అవ్వదు మొత్తం. కాదన్నా, మీరు ఇలా తోస్తే అలాగ పద్ధతి కాదు కదా. మీ హీరో అని నేను అభిమానంగా వచ్చాను, ఇలా ఇదే పద్ధతి. సరే, అభిమానంగా వచ్చినప్పుడు ఇలా ఉండాలి మరి. అభిమానం కాదన్నా, అందరం కలిసి. సారీ హాయ్ అన్నా. అది మీరు ఇలా తోస్తే తర్వాత తెలిసింది మీకు. ఓకేనా, ఒక్క నిమిషం. హాయ్ అండి, 1000 వల్ల సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కొడుతున్నాను. కాకపోతే హీరో అయితే నన్ను తోసేసాడు, సీరియస్ అయ్యాడు. ఇప్పుడు తెలిసిందట. ఆల్ ది బెస్ట్ అన్న, సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తి కొడతాను. మీరు కూడా తోసేసారు. ఇలా చూడండి, సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చిన్న సినిమా గానీ పెద్ద సినిమా గానీ ఫోటోలు దిగడానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అది చిన్న సినిమా హిట్ అవ్వాలి. ప్రాంక్ అయితే చేసాం. అది మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తారు?